Second one, elevation of boiling point. Elevation of boiling point. మనకి తెలుగులో చెప్పుకుంటే మనకి బాష్పీభవన స్థాన ఉన్నతి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది అంటే వాట్ ఈస్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కంటైనర్ తీసుకున్నాం. కంటైనర్ తీసుకున్నాను, దీన్ని ఏం చేస్తామంటే కింద నుంచి హీట్ చేస్తూ ఉంటాం. హీట్ చేస్తూ ఉంటే దీంట్లో ఉండే పార్టికల్స్ ఏమవుతాయంటే ఒకనొక టెంపరేచర్ గెయిన్ చేసుకున్నప్పుడు వాటి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. ఒకనొక ఎనర్జీని గెయిన్ చేసుకున్న తర్వాత సర్ఫేస్ లేయర్ లో ఉండే మాలిక్యూల్స్ ఏమవుతాయని చెప్పుకున్నాం, ఎవాపరేట్ అవుతాయని చెప్పుకున్నాం. దాన్ని ఏమన్నాం, వేపర్ ప్రెషర్ అని ఇందాక చెప్పుకున్నాం, బాష్పీభవనము అని చెప్పుకున్నాం. ఇప్పుడు బాష్పీభవన స్థానం ఉన్నది, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకున్నప్పుడు మనం ఏం చెప్తాం, మనం టెంపరేచర్ రేజ్ చేస్తూ ఉన్నాం. వాటి యొక్క ప్రెషర్, వేపర్ ప్రెషర్ కూడా ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఒకనొక టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుందో ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఇది బాయిల్ అవడం అనేది జరుగుతుంది. ఆ టెంపరేచర్ ఏమంటాం అంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్. టెంపరేచర్ ఏమంటాం అంటే బాయిలింగ్ పాయింట్. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవుతుంది, దాని యొక్క సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ ఏమంటాం, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటాం. అంటే ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఈ ద్రావణము కలిగచేసే బాష్పపీడనము వాతావరణ పీడనానికి సమానం అవుతుంది. అంటే ఏ ఉష్ణోగ్రత వద్దనైతే బాష్పపీడనము వాతావరణ పీడనానికి సమానం అవుతుందో ఆ ఉష్ణోగ్రతని ఆ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానము అంటాం. ఓకే, ఇప్పుడు మనకి బాష్పీభవన స్థానం ఉన్నది అంటే ఏంటో చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు ప్యూర్ సాల్వెంట్ అన్ని కూడా వాలటైల్ పార్టికల్స్, అంటే ఈజీగా బాష్పీభవనం చెందే అణువులు మాత్రమే ఉంటాయి. కాబట్టి దీన్ని వెయిట్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ సర్ఫేస్ లేయర్ లో ఉండే అన్ని మాలిక్యూల్స్ ఏమవుతాయంటే ఎవాపరేట్ అవడం అనేది జరిగి ప్రెషర్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయ్యి ఈజీగా ఏమవుతుందంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ T0 అనుకుందాం సార్. T0 అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, శుద్ధ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానాన్ని T0 అనుకున్నాం. ఇప్పుడు మనకి దీనికి ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసాం. నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే కొన్ని మాలిక్యూల్స్ దేంతో రీప్లేస్ అవుతాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ సొల్యూట్ పార్టికల్స్ తో రీప్లేస్ అవుతాయి. ఫైనల్ గా మనకి టెంపరేచర్ రేజ్ చేస్తూ ఉంటే అన్ని మాలిక్యూల్స్ సర్ఫేస్ లేయర్ లో ఉన్న అన్ని మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవడం అనేది జరగదు. ఎందుకు జరగదు, కొన్ని మాలిక్యూల్స్ ఎంత రీప్లేస్ అయినాయి, నాన్ వాలటైల్ సొల్యూట్ తో రీప్లేస్ అయినాయి. కాబట్టి వాలటైల్ పార్టికల్స్ మాత్రమే ఏమవుతాయి, ఇక్కడ ఎవాపరేట్ అవుతాయి. నాన్ వాలటైల్ పార్టికల్స్ అనేవి ఎవాపరేట్ అవ్వవు. ఫైనల్ గా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏమవుతాయంటే డిక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇందాక ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు ఒక 30 పార్టికల్స్ ఎవాపరేట్ అయినాయి అనుకోండి. ఇప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్కి వెళ్ళిపోం అంటే ఈ 30లో ఒక 15 మాలిక్యూల్స్ ఏమో నాన్ వాలటైల్ పార్టికల్స్ ఉన్నాయి. ఫైనల్ గా ఏమవుతాయి, 15 పార్టికల్స్ మాత్రమే ఏమవుతాయి, వేపర్ కింద కన్వర్ట్ అవ్వగలరు. వేపర్ కింద కన్వర్ట్ అయితే దాని యొక్క వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. ఓకే, వేపర్ ప్రెషర్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కి రీచ్ అవ్వాలి అంటే తక్కువ టెంపరేచర్ లో రీచ్ అవడం అనేది జరగదు. కాబట్టి ఇందాక యూజ్ చేసిన టెంపరేచర్ కంటే
ఇంకా ఎక్కువ టెంపరేచర్ని యూజ్ చేయాలి. అప్పుడు మాత్రం ఏమవుతుంది, దీని యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. ఫైనల్గా అది ఏమవుతుందంటే బాయిల్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టీ అనుకున్నాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టీ అనుకున్నాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ టీ నాట్ అనుకున్నాం. శుద్ధ ద్రావణి యొక్క బాష్పీయనం టీ నాట్, ద్రావణం యొక్క బాష్పీయనం టీ. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది మనకి? టీ అనే వాల్యూ ఎక్కువ ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటంటే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ చేయాలంటే మనం టెంపరేచర్ ని రైజ్ చేయాలి. కాబట్టి దీంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా టీ నాట్ కంటే టీ వాల్యూ అవుతుంది ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఫైనల్ గా మనకి టీ మైనస్ టీ నాట్, టీ ఎక్కువ కాబట్టి టీ మైనస్ టీ నాట్ విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా టీ బి. Elevation of boiling point. Delta TB is equal to T minus T naught. అంటే శుద్ధ ద్రావణి బాష్పీయనం కంటే ద్రావణి యొక్క బాష్పీయనం అవుతుంది, బాష్పీభవన స్థానము పెరుగుతుంది. ఈ రెండింటి మధ్య శుద్ధ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికి శుద్ధ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటాం మనం? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ది boiling point of solution and boiling point of pure solvent is known as elevation of boiling point. Okay, ఇక్కడ దీని తర్వాత ఒక డెరివేషన్, ఇక్కడ టెంపరేచర్ కి ప్రెషర్ కి ఒక డెరివేషన్ ఒకటి డిఫైన్ చేస్తాం మనం. దాన్ని నేర్చుకున్నాం. డెరివేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ 3 సొల్యూషన్స్ తీసుకుందాం. ఫస్ట్ ది సాల్వెంట్, సెకండ్ ది సొల్యూషన్ 1, థర్డ్ ది సొల్యూషన్ 2. అంటే 3 ద్రావణాలు తీసుకున్నాం. ఫస్ట్ వన్ సాల్వెంట్, రెండోది సొల్యూషన్ 1, సొల్యూషన్ 2. ఇక్కడ టెంపరేచర్ ని x యాక్సిస్ మీద, ప్రెషర్ ని y యాక్సిస్ మీద తీసుకుని ఈ మూడింటికి కర్వ్స్ డ్రా చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తాయి. ఇది ఫస్ట్ వన్ సాల్వెంట్, ద్రావణి వక్రము. రెండవది సొల్యూషన్ 1, నెక్స్ట్ ది సొల్యూషన్ 2. ఫస్ట్ ది సాల్వెంట్, రెండవది సొల్యూషన్ 1, మూడవది వచ్చేసి సొల్యూషన్ 2. ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి A, B, C, D. ఇక్కడ మనం ఈ కర్వ్స్ ని ఒక స్ట్రైట్ లైన్స్ కింద బిహేవ్ చేసుకుంటే మనకి ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 సిమిలర్ ట్రయాంగిల్స్. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. A, B, C, D and E. ఇవి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంది. ట్రయాంగిల్ ABD సిమిలర్ టు ట్రయాంగిల్ ACE. ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ACE రెండు కూడా అంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేస్తామండి. ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనం లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేస్తే మనకి AB by AC is equal to AD by AE. AB by AC is equal to AD by AE. ఇక్కడ దీని వాల్యూస్ చూసుకుంటే మనకి
ఇక్కడ దీని యొక్క పార్షియల్ ప్రెషర్ Q సాల్వెంట్ కాబట్టి P0, దీని యొక్క పార్షియల్ ప్రెషర్ P1, ఈ పాయింట్ P2, దీని వాల్యూ వచ్చేసి T0, T1 అండ్ T2. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఏబీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఏబీ వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తీసుకుంటే బి దగ్గర టెంపరేచర్ T1, ఏ దగ్గర టెంపరేచర్ T0. T1 ఎక్కువ, T0 తక్కువ. ఫైనల్గా ఏబీ బదులు ఏం రాసుకుంటాం? T1 మైనస్ T0. T1 మైనస్ T0. ఇప్పుడు ఏసీ తీసుకుందాం. ఏసీ అంటే ఏ నుంచి సి. T2 ఎక్కువ, T0 ఎక్కువ. T2 మైనస్ T0 విచ్ ఇస్ ఈక్వల్ టు ఏడీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏడీ అంటే ఏ నుంచి డి వరకు డిస్టెన్స్. P0 ఎక్కువ, P1 తక్కువ. కాబట్టి P0 మైనస్ P1 బై ఏఈ P0 మైనస్ P2. P1 minus P0 by T2 minus T0 is equal to P0 minus P1 by P0 minus P2. Final గా T1 minus T0 దీన్ని ఏమంటున్నాం మనం? డెల్టా TB which is directly proportional to the P0 minus P. అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి అనేది దేని అనులోమానుపాతంలో ఉంటుంది అంటే మనకి బాష్ప పీడన నిమ్నతికి అనులోమానుపాతంలో ఆధారపడి ఉంటుంది. ఈ గ్రాఫ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి డెల్టా టీవీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి త్రీ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ దాంట్లో సొల్యూషన్ 1 అంటే ఆ సాల్వెంట్ లో వేరే సొల్యూట్ ని డిజాల్వ్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి సొల్యూషన్ 2, దీంట్లో వేరే సొల్యూట్ ని డిజాల్వ్ చేస్తాం. కాబట్టి ఇవి రెండు డిఫరెంట్ సొల్యూషన్స్. ఇది సాల్వెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ అక్షం మీద ఏమో ఉష్ణోగ్రతని, వై అక్షం మీద ఏంటంటే పీడనాన్ని తీసుకుని మనకి గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధంగా 3 కర్వ్స్ వస్తాయి. సాల్వెంట్ కర్వ్, సొల్యూషన్ కర్వ్, సొల్యూషన్ 2 కర్వ్. ద్రావణము 1, ద్రావణము 2. ఓకే, ఇక్కడ తీసుకుంటే మనకి లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ 3 పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర కోయిన్సైడ్ అయినాయి. ఈ 3 పాయింట్స్ ని ఏబిసి అనుకున్నాం, ఈ 3 పాయింట్స్ ని ఏడి అనుకున్నాం. ఇక్కడ మనకి వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఇవి ప్యారలల్ లైన్స్ కింద కన్సిడర్ చేస్తే ఇవి ఎలా కనబడతాయి? మనకి ఈ విధంగా కనబడుతుంది. ఏడిబిఈసి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్, ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిడి, సెకండ్ సిమిలర్ ట్రయాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ ఏసీఈ. ఇవి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బేస్ చేసుకుని మనకి ఏం చెప్తుంది అంటే ఏబి బై ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఈ. ఏబి బై ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఈ. ఏబి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏబి వాల్యూ ఎలా వస్తుంది మనకి? ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా పెరిగే కొద్దీ, ఎక్స్ అక్షం పొడిగించే కొద్దీ దాని విలువ ఏమవుతుందంటే క్రమేపీ పెరుగుతుంది. వై అక్షం పెరిగే కొద్దీ దాని విలువ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ T2, లీస్ట్ T1, ఇంకా లీస్ట్ వచ్చేసి T0. అలాగే హైయెస్ట్ ప్రెషర్ P0, P1, P2. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఏబిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏబి అంటే ఎలా వస్తుంది మనకి? T1 మైనస్ T0. ఏసీ అంటే T2 మైనస్ T0. అలాగే ఇక్కడ ఏడి P0 మైనస్ P1, ఏఈ P0 మైనస్ P2. పని ఇంకా జనరల్ గా కన్సిడర్ చేస్తే ఇందాక చెప్పుకున్నాం మనం బాష్పీభవన స్థానం ఉన్నది ఏంటని చెప్పుకున్నాం మనం. ద్రావణము బాష్పీయడానికి, శుద్ధ ద్రావణం బాష్పీయడానికి మధ్యగా వ్యత్యాసాన్ని ఏమంటున్నాం? బాష్పీభవన స్థానం ఉన్నది. డిఫరెన్స్ బిట్వీన్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ ఇస్ నోన్ యాజ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. కాబట్టి దీన్ని దేనికని కన్సిడర్ చేస్తాం అంటే డెల్టా టీబీ కింద కన్వర్ట్ చేస్తాం. ఇది చూసుకుంటే మనకి P0 మైనస్ P1, P0 మైనస్ P2 అంటే జనరల్ గా తీసుకుంటే మనకి P0 మైనస్ P. Therefore, elevation of boiling point is directly proportional to the elevation of boiling point is directly proportional to the lowering of vapor pressure. అంటే సాపేక్ష బాష్పీడనం.
బాష్పీభవన స్థానాంకం అనేది ఏంటంటే మనకి బాష్పపీడనకి అనులోమానుపాతంలో ఆధారపడి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి మాలిక్యులర్ వెయిట్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ లో మనకి మాలిక్యులర్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి రిలేషన్ ఎస్టిమేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్, డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. Determination of molecular weight. అంటే ద్రావితపు యొక్క భారాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాని డిరైవ్ చేస్తాం. దీంతో ఈ విధంగా డిరైవ్ చేస్తాం. ఇక్కడ ఏం తీసుకుంటాం మనం? ఓకే, ఇక్కడ తీసుకుంటే మనకి weight of solute small m, molecular weight of solute small w, weight of solvent cap, weight of the solute small w, molecular weight of the solute small m, weight of the solvent capital W, molecular weight of the solvent capital M అని అనుకున్నాం. ద్రావిత భారము W, ద్రావిత అనుభారం స్మాల్ m, ద్రావణి భారము క్యాపిటల్ W, ద్రావణ అనుభారము స్మాల్ m అనుకుంటే రౌల్స్ లా ప్రకారము అకార్డింగ్ టు రౌల్స్ లా according to Raoult's law. Raoult's law ప్రకారం మనం ఏం చెప్పుకుంటామంటే P0 minus P by P0 is equal to small w into capital M by small m into capital W. ఇది విలీన ద్రావణానికి Raoult's law. Raoult's law for very dilute solutions. ఇక్కడ తీసుకుంటే మనకి at constant temperature at constant temperature దగ్గర P0 అండ్ క్యాపిటల్ M రెండు కూడా కాన్స్టెంట్. అంటే P0 అండ్ క్యాపిటల్ M is equal to కాన్స్టెంట్. అంటే ఇవి రెండు కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కి P0 మైనస్ P is equal to small w into capital M P0 by M into capital W. ఈ టోటల్ కాన్సెప్ట్ అనేది కాన్స్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం రాసుకుంటాం? P0 minus P is equal to W into some constant K1 by small m into capital W. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ ని తీసేస్తే మనకి ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్రపోర్షనాలిటీ అవుతుంది. P minus P is directly proportional to W by small m into capital W. W by small m into capital W. Okay, P0 minus P is directly proportional to W by small m into capital W. ఇక్కడ ఆల్రెడీ మనం ముందు డిరైవ్ చేస్తాం. ఏం డిరైవ్ చేసుకున్నాం? delta Tv is directly proportional to P0 minus P. అంటే P0 minus P అనేది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. కాబట్టి P0 minus P బదులు దేనిలోకి సబ్స్టిట్యూట్ చేస్తామంటే డెల్టా Tv ని సబ్స్టిట్యూట్ చేస్తాం. డెల్టా Tv is directly proportional to W by small m into capital W. Sum W by small m into capital W. Proportionality symbol తీసేస్తే some constant KB by small m into capital W. Delta Tv is equal to ఇక్కడ KB ని ఏమంటామంటే ఎబ్లియోస్కోపిక్
ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. తెలుగులో కూడా సేమ్ ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం కేబి. ఓకే, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. దీన్ని ఈ విధంగా డిఫైన్ చేస్తాం కేబీ. ఇక్కడ తీసుకుంటే డబ్ల్యూ బై ఎం అంటే డబ్ల్యూ బై ఎం అంటే దేని రిప్రజెంట్ చేస్తుంది మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ 1 మోల్ అని తీసుకుంటే, అలాగే క్యాపిటల్ డబ్ల్యూ 1 kg తీసుకుంటే అంటే డబ్ల్యూ బై ఎం వాల్యూ 1 మోల్, క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ తీసుకుంటే ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1 కి ఈక్వల్ అవుతుంది. ఫైనల్ గా డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ అంటే ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ 1 మోల్, అలాగే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ 1 కిలోగ్రామ్. అంటే ద్రావితపు మూల సంఖ్య 1 మోల్, ద్రావణి భారం 1 కిలోగ్రాము తీసుకున్నాం అనుకోండి. ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది మనకి డెల్టా టీబీ బాష్పీభవన స్థానం ఉన్నదికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే డెల్టా టీబీ is equal to kb into w by small m into capital W. కానీ మనం ద్రావణి భారాన్ని దేంట్లో తీసుకుంటాం, మనం గ్రామ్స్ లో తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే దేంట్లో తీసుకోవాలి కిలోగ్రామ్స్ లో తీసుకోవాలి. కాబట్టి ద్రావణి భారం వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి. కిలోగ్రామ్స్ కన్వర్ట్ చేయాలంటే స్మాల్ m, డబ్ల్యూ అనేది గ్రామ్స్ లో ఉంది, దీంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి క్యాపిటల్ డబ్ల్యూ బై 1000 అంటే 1000 తో డివైడ్ చేయాలి. ఫైనల్ గా కేబీ ఇంటూ 1000 పైకి అవుతుంది, డబ్ల్యూ ఇంటూ 1000 బై ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఫైనల్ గా మనం క్యాల్కులేట్ చేయాల్సింది అంటే స్మాల్ ఎం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ అన్ని అటు షిఫ్ట్ చేసుకుంటే డెల్టా టీబీ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ ఎంని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, డెల్టా టీబీని షిఫ్ట్ చేస్తాం. ఫైనల్ గా ఏమవుతుందంటే చేంజ్ అవ్వు కేబీ ఇంటూ ఎం ఇంటూ కేబీ ఇంటూ డబ్ల్యూ ఇంటూ 1000 ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఇదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్, వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ m is equal to kb into small w into 1000 by delta tb into capital W. ఇది ఓవరాల్ ఏంటంటే మనకి డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. రిమైనింగ్ టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం.